వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మాజీ టీటీడీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ నేత అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు మళ్ళీ తీవ్రస్థాయిలో విమర్శలు ఆయన గుప్పించుకుంటూ వచ్చారు. అమరావతిలోని వెంకటాయపాలెంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలు, సాధారణంగా దేవుడి ఆలయాలకు నిర్మాణానికి భక్తులు లేదా సంస్థలు ఉచితంగా భూములు ఇస్తాయి. కానీ అమరావతిలో టీటీడీ ఆలయం కోసం 12.5 కోట్ల రూపాయలని వెచ్చించి కొనడం ఏంటి? టీటీడీ చరిత్రలో ఎప్పుడు ఆలయాల కోసం భూముల్ని కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. ఇది భక్తుల సొమ్మును దుర్వినియోగం చేయడం అని మండిపడ్డారు. వివిధ ప్రైవేటు సంస్థలకు ఉచితంగా భూములు కేటాయిస్తున్న ప్రభుత్వం దేవునికి మాత్రం భూమిని అమ్ముతోంది. టీటీడీ చెల్లించిన 12.5 కోట్ల సొమ్మును సిఆర్డీఏ వెంటనే వెనక్కి ఇచ్చేసేయాలి. ఇవి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. అలాగే తిరుమలలో నెయ్యి ట్యాంకర్ బోల్తా పడింది, అదంతా కూడా స్వామివారి ఆగ్రహమే అని చెప్పి ఆయన వ్యాఖ్యానం. ఇది అక్కడ ఉన్నది నల్లరాయి మాత్రమే, ఆ తర్వాత 2 కొండలు మాత్రమే, బోడిగుండ్లు అన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడింది. సరే, దీనికి సంబంధించి 12.5 కోట్లకు సంబంధించి ఇంకా ప్రభుత్వం నుంచి లేదు తిరుమల తిరుపతి దేవస్థానాల వారి దగ్గర నుంచి కౌంటర్ అనేది రావాలి విత్ డీటెయిల్స్. సో లెట్స్ వెయిట్ ఫర్ దట్. డెఫినెట్గా దీని మీద మాట్లాడదాం. అలాగే భూములు కొనలేదు అన్నటువంటి పాయింట్లో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నా దగ్గర ఈ క్షణానికి పుస్తకం లేదు కాబట్టి నేను సాక్ష్యాధారంగా చూపించలేకపోతున్నాను, కానీ సర్వసంభవం పివిఆర్కే ప్రసాద్ గారు రాసినటువంటిది సర్వసంభవం పుస్తకంలోనూ, అట్ ద సేమ్ టైం అసలేం జరిగిందంటే ఒక ఐఏఎస్ మనసు లోతుల్లోంచి అనే పుస్తకంలో కూడా ఆయన ఒకటి మెన్షన్ చేశారు. దోమలగూడలో ఉన్నటువంటి రామకృష్ణ మఠానికి సంబంధించి, ఆ రామకృష్ణ మఠం అనేటువంటిది ఎలా ఏర్పాటైంది, అక్కడ ఉన్నటువంటి స్థలం ఎవరిది, అలాగే ఆ మఠానికి సంబంధించి నిర్మాణం, వీటికి సంబంధించినటువంటి రికార్డ్స్ ఒకసారి చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానం వారు అలాగా స్వామివారి సొమ్ము ఏదైతే భక్తులు ఇచ్చారో దాన్ని బయట ప్రదేశాల్లో ఇలా ఖర్చు పెట్టారా అనేటువంటి దానికి అందులో ఒక ఎగ్జాంపుల్ ఉంది. డెఫినెట్గా దాని మీద మనం మాట్లాడుకుందాం. ఇక దీనికి సంబంధించి ఈ ప్రశ్నకు సమాధానం అంటే ఏ ప్రశ్న అంటే, ఏదైతే మానవులందరికీ భగవద్గీత అని చెప్పని టీటీడీ వారితోటి ప్రింటింగ్ చేయించి, ఆ ప్రింటింగ్ చేయించినటువంటి దానికి 3,71,00,000 రూపాయలు ఎంతో ఖర్చు అయ్యింది, ఇంతే ఇచ్చాము ఇది అని చెప్పినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు మరి సమాధానాలు చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే, రాసినటువంటి విభీషణ శర్మ గారు ఆయన భగవద్గీత అని చెప్పి పెట్టేశారు. మరి దాంట్లో ఏ శ్లోకాలు అంటే, ఇప్పుడు భగవద్గీత ఒక పక్కన ఇదొక పక్కన పెట్టుకుని చదవాలా, లేదంటే భగవద్గీత అసలు చదవకుండానే కేవలం ఇదొక్కటి పెట్టేసుకుంటే సరిపోతుందా, అసలు దానికి భగవద్గీత అని పేరు పెట్టడానికి ఉన్నటువంటి అర్హత, ఇవన్నీ కూడా కాస్త గమనించాలి. అలాగే అందులో మాట తప్పని మడమ తిప్పని అనేటువంటి కార్యక్రమం ఏదైతే పెట్టుకున్నారో, ఆ పంక్తులు ఏవైతే రాసుకుంటూ వచ్చారో, విచ్ ఇస్ ఫ్యాక్చువల్లీ పొలిటికల్ ఓరియంటెడ్ డైలాగ్స్ అవి. స్వామివారికి సంబంధించి ఆ మాటలు ఎవరు మాట్లాడరు. మాట తప్పడు మడమ తిప్పడం అని స్వామివారికి సంబంధించింది ఎవరు మాట్లాడరు. కాబట్టి ఇది ఒక ఎజెండాతోటే రాసుకున్నారు, వందిమాగధులందరూ కలిసి రాసుకున్నారు అనేటువంటిది ఉంది. ఇక్కడ అనేక ప్రశ్నలు వస్తున్నాయి. ఏంటంటే, ధర్మారెడ్డి గారు ఈ టీటీడీ పబ్లికేషన్స్కి సంబంధించి, ప్రింటింగ్కి సంబంధించి 7 విభాగాలకి అధికారులని నియమించుకున్నారు. అయితే అర్హత లేనటువంటి ఒక అధికారిని, కేవలం సూపరింటెండెంట్ స్థాయి ఉన్నటువంటి అధికారిని తీసుకెళ్ళి చాలా పై స్థాయిలో అప్రూవల్స్ ఈ పబ్లికేషన్స్కి సంబంధించి ఏకంగా చైర్మన్గాను ఇన్ఛార్జ్గా పెట్టేశారు అని. మరి వాటికి సమాధానం ఏం చెప్తారు? అంటే మనవాడైతే చాలు, ఏ స్థాయిలో అయినా మనం పెట్టేసుకుంటాం. ఒకటా రెండా ఎన్ని అక్రమాలు చేశాడు ధర్మారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానాల్లో అంటే ప్రతి ఒక్కళ్ళు దాని గురించి చాలా క్లియర్గా మాట్లాడతారు. అలాగే అప్రైజర్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది, అప్రూవల్ కమిటీ. వాళ్ళు ఇలాంటి వాళ్ళు కాదు, ఉద్దండులు. సంస్కృత వాంగ్మయాల్లో వాళ్ళకు ఉన్నటువంటి ప్రజ్ఞ ఇవన్నీ ఉంటాయి. ఆస్థాన రచయితలు, ఆస్థాన విద్వాంసులు, ఆస్థాన కళాకారులు, ఆస్థాన నాట్యకారులు, ఇలాగా కొంతమందిని నియమిస్తూ ఉంటారు, ఆస్థాన పండితులు. మరి ఆ ఆస్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం 3 అప్రూవల్ ఇచ్చారా? దాని మీద రిమార్క్స్ ఏమైనా రాశారా? ఈ 26 పేజీల పుస్తకంలో ముందు మాట రాసేశారు, నేను గతంలో ఒకలా ఉన్నాను, ఇంకొకలా ఉన్నాను అని చెప్పని. సరే, దీని మీద భూమన గారికి అంత అవగాహన లేదేమో. ముందు మాట కూడా ఎవరో రాసిస్తే ఈయన సంతకం పెట్టేశారా, లేదంటే ఆయన స్వహస్తాలతోటే ముందు మాటని రాశారా? ఇదొకటి. ఒక పక్కన భగవద్గీతకి సంబంధించి యజ్ఞాలే జరుగుతున్నాయి, అంటే పెద్ద పెద్ద కార్యక్రమాలని. భగవద్గీత పోటీలు, అంతర్జాతీయ స్థాయిలో భగవద్గీత మీద పోటీలు జరుగుతున్నాయి. భగవద్గీత అవధానం చేస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా భగవద్గీత అవధానం చేస్తున్నారు. అంటే కొంతమంది అవధాన ప్రక్రియలో
ఓన్లీ భగవద్గీత మీద మాత్రమే చేయాలని చెప్పి దాని మీద వాళ్ళు పరిక్రమ కొనసాగిస్తూ ఫలానా పర్వం ఫలానా శ్లోకం అనగానే వెంటనే దాన్ని చెప్పుకుంటూ వెళ్ళడం, అందులో ఉన్నటువంటిది మళ్ళీ అందులో ఒకవేళ ఒక శ్లోకంలో ఒక పంక్తిని మాత్రమే ఇచ్చి ఈ శ్లోకం పూర్తిగా చెప్పమంటే దానికి చెప్పడం, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి స్కూళ్ళల్లో. అనేక స్కూళ్ళలో, మేబీ కొన్నింట్లో కాదు, అనేక స్కూళ్ళలో భగవద్గీత యజ్ఞం అని చెప్పి మొదలుపెట్టి రోజుకు 2 శ్లోకాలు ఖచ్చితంగా వాళ్ళకి నేర్పిస్తున్నారు. అలాంటి దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడున్న యువతంతా కూడా ఈ పుస్తకాలన్నీ కూడా చదివేయాలి, అంత పెద్ద భగవద్గీత అవసరం లేదు, ఇంత లావు పుస్తకం గోరఖ్పూర్దో ఇంకొకళ్ళదో ఇవేం అవసరం లేదు. ఈ విభీషణ్ శర్మ గారు రాసినటువంటి ఈ భగవద్గీత మానవులందరికీ భగవద్గీతలో కృష్ణ భగవానుడు స్వయంగా చెప్పినటువంటి శ్లోకాలు లేకపోయినటువంటి పర్వాలేదు, ఆయన చదువుకున్న దాంట్లో ఏదో ఈ మాట తప్పను మడమ తిప్పను అనేటువంటి విధంగా పైవాళ్ళ ఆశీస్సులు కావాలి కాబట్టి వారు ఆశీస్సుల కోసం చేశారు. సరే, ప్రింటింగ్ లో లెవెల్ ప్రింట్, ఆ కాస్ట్ ఎంత ఇచ్చారు, ₹3.75 ఎంతకో ప్రింటింగ్ అని చెప్పని ఇచ్చారు, ప్రింట్ చేయించారు, పంచిపెట్టలేదే. 2023లో జరిగిన తర్వాత 2024లో వీటన్నిటిని అయిపోయింది అన్నప్పుడు ఎవరికి పంచిపెట్టారు? దానికి సమాధానాలు లేవు. సరైనటువంటి నిర్ణయం తీసుకున్నారా అంటే అది కూడా లేదు. మొత్తం అంతా ఒకళ్ళు మాట్లాడడం, మిగతా వాళ్ళు అప్రూవల్ చేసేయడం, ఇదే జరిగినటువంటిది. ఎవరిని సంప్రదించారు? కనీసం జిఆర్ మఠం వాళ్ళని కానీ లేదంటే పండిత పరిషత్తుని కానీ వాళ్ళని వెళ్ళి పుస్తకం రాశారు కాబట్టి ప్రింట్ చేసేయండి అన్నాం. ఎవరిస్తున్నారు అసలు ఆ అధికారం ప్రింట్ చేయించడానికి? ప్రతిదీ ఒక రచయిత ఒక 10 పుస్తకాలు వరుసగా ప్రింట్ చేసేస్తారు. ఎవరిస్తున్నారు? అది భక్తులు ఇచ్చే సొమ్ముని ఈ విధంగా చేస్తున్నారా? మరి దాంట్లో ఎంత అవినీతి జరుగుతోంది ఏంటి అనే దానికి కూడా లెక్కలు రావాల్సిందే. మరి వీటికి సమాధానాలు ఉన్నాయా? ఏదో ప్రెస్ మీట్ పెట్టేసి ఒక డాక్యుమెంట్ పెట్టేసి అందులో 3,71,00,000 మాత్రమే అప్రూవల్ వీళ్ళకి రిలీజ్ చేయడం కోసం అని 2014లో ఇచ్చేసాము, 2024 మార్చి ముందు ఇలా చేసాము ఇది అని చెప్పడానికి తప్ప అంతకుమించి ఏమీ లేదే. వై? వీటికి సమాధానాలు ఉన్నాయి. అసలు అప్రూవల్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు? ముందు మాట రాసింది అసలు పబ్లిష్ చేసింది ఈవో ఎందుకు పబ్లిష్ చేస్తాడు? తిరుపతి దేవస్థానం కదా పబ్లిష్ చేసేది. ధర్మారెడ్డి పేరు ఎందుకు వేయించారంటే ఇందులో ఖచ్చితంగా జరిగింది కాబట్టే. అసలు భగవద్గీతే కాదు అని చెప్తున్నారు కదా, మరి దానికి సమాధానం ఎందుకు చెప్పరు? తర్వాత ఇందపూర్ నుంచే నెయ్యి వస్తుంది, అది మొత్తం అంతా ట్యాంకర్ పగిలిపోయి స్థానికులందరూ కూడా ఇది వెళ్ళారు, ఇది చేశారని చెప్పని, ఇదంతా స్వామివారి వల్లే జరిగింది, స్వామివారి ఆగ్రహం అని. ముందు టీటీడీ దీని మీద కేసు పెట్టాలి. నీకు ఎలా తెలిసింది అయ్యా స్వామివారి ఆగ్రహంతో అది ఇందపూర్ నుంచి వస్తున్న నెయ్యే ట్యాంకర్ కూలిపోయింది ఇక్కడ, తిరగబడిపోయింది ట్యాంకర్ అని చెప్పి చెప్పడానికిను. అలాగే తిరుమల స్వామివారికి సంబంధించి నెయ్యి నిల్వలు 3,500 కిలోలే ఉన్నాయి, లడ్డూలు ఏమీ లేవు, ఇంత అవినీతి జరిగిపోతుంది, ఇలా జరిగిపోతుందని మాట్లాడుతున్నారు కదా, ఆధారాలు ఏవి చూపించండి అని చెప్పి ముందు కేసు పెట్టాలి. ఎందుకంటే గతంలో పరకామణి చోరీకి సంబంధించినటువంటి దాంట్లో ఎవరైతే ఆ అధికారి సతీష్ కుమార్ చంపబడ్డారో, డెఫినెట్గా దాన్ని ఆత్మహత్య అని చెప్పి ముందే ఈయన చెప్పేశాడు. తర్వాత ఫోరెన్సిక్ వాళ్ళు ఇవన్నీ కలిసి తేల్చింది ఏంటంటే లేదు ఇది హత్య మాత్రమే అని చెప్పి వాళ్ళు తేల్చారు. సో అక్కడి నుంచి అనుమానాలు తిరుమలకు సంబంధించినటువంటి దాంట్లో తప్పుడు ఆరోపణలు, తప్పుడు సమాచారం ఇవ్వడంలో సిద్ధహస్తులైపోయి రోజు ఒక్కొక్కటి వీళ్ళ నెత్తి మీదకి వస్తూ ఉంటే వాటి నుంచి ఎలాగైనా బయటపడాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి తప్ప ఇంకోటి కానే కాదు అనేది మాత్రం చాలా స్పష్టమవుతోంది. అలాగే ప్రభుత్వం వారు కూడా దీనికి సంబంధించినటువంటి అంశం చాలా సీరియస్గా తీసుకొని ఎవరైతే ఈ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో ముందు వాళ్ళ మీద కేసులు నమోదు చేయండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి వాళ్ళ మీద, అంతే తప్ప అంతకుమించి చెప్పేదేం లేదు. సో తిరుమలలో అసలు పుస్తకాల ప్రింటింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీకున్నటువంటి అర్హతలు ఏమిటి, మీరు ఇచ్చేటువంటి అప్రూవల్స్కి ఎవరి దగ్గర నుంచి మీరు దానికి అప్రూవల్ తీసుకుంటున్నారు, ఎవరు దాన్ని రికమెండ్ చేస్తున్నారు, ఏ పండితులు రికమెండ్ చేశారు, ఆస్థాన పండితులు రికమెండ్ చేశారు విభీషణ్ శర్మ గారు ఇచ్చినటువంటి భగవద్గీత అని పేరు పెట్టినటువంటి ఒక పుస్తకాన్ని, దాన్ని చదివేస్తే యువత మొత్తం అంతా ఇంకా మార్పు వచ్చేస్తుంది వాళ్ళలో అని చెప్పడానికి మీకున్నటువంటి అర్హత ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి సమాధానం ఉందా? చూద్దాం, సమాధానాలు చెప్తారేమో. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.